హలో పీపుల్, వెల్కమ్ టు స్క్విడ్ వరల్డ్. ఏంటబ్బా ఈ సెటప్ అని చూస్తున్నారా? భీమవరంలో ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో అయితే స్క్విడ్ గేమ్స్ అయితే పెట్టారనమాట. మేము ఆదిత్య కాలేజ్ నుంచి అయితే ఇక్కడికి వచ్చేసాము. సో ప్రతి కాలేజ్కి ఎలా ఉందన్నారు. సో ఆ టేబుల్ దగ్గర అయితే రిజిస్ట్రేషన్ చేసుకుని లోపలికైతే అడుగు పెట్టేయాలి. పెట్టగానే అరుంధతి లాగా బొమ్మ అయితే కనిపించింది. అది చూడడానికి ఐ సినిమాలో హీరో అయితే గుర్తొచ్చాడనమాట. సో దాన్ని చూసి మా ఫ్రెండ్స్ అందరూ అయితే ఫొటోస్ తీసుకుంటూ తెగ నవ్వుకుంటూ కూర్చున్నారు. సో ఈవెంట్లోకి అయితే వెళ్ళిపోతే వాళ్ళు నేమ్ సిగ్మా అని అయితే పెట్టారనమాట. సో ఈ పక్కన ఉన్నవన్నీ స్టాల్స్, అవన్నీ గేమ్స్, రకరకాల గేమ్స్ అనమాట. స్క్విడ్ గేమ్లో ఉన్న గేమ్స్. సో ఫస్ట్ గేమ్ అయితే మేమైతే మొదలు పెట్టేసాము. అదే ట్రెజర్ హంట్ అనమాట. ఆ ట్రెజర్ హంట్కి 30 రూపీస్ పే చేయాలి. టీంకి వచ్చి 4 మెంబర్స్ ఉండాలన్నారు. సో అందరూ డివైడ్ అయిపోయి వాళ్ళు ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ని మనం క్రాక్ చేసి సి లాంగ్వేజ్లో వెళ్ళి వాళ్ళ బిల్డింగ్స్ దగ్గర ఎక్కడ దాచిపెట్టారు అని చెప్పి వెతకాలన్నమాట. సో నేను, సుబ్బు, బిందు అయితే ఒక టీము, మా టీంలో ఒకరైతే లేరు. ఇంకా మేము ముగ్గురమే కంటిన్యూ అయిపోయి ఆ బ్లాక్స్ అన్నీ తిరిగామన్నమాట. మాకు తెలియని ప్లేస్ అయినా సరే మొత్తం అంతా నెతికేసాము. స్క్విడ్ గేమ్లో చూపించే 3 షేప్స్ని అయితే 3 రౌండ్స్ కింద డివైడ్ చేసి దాచిపెట్టారనమాట. వాటిని అయితే కనుక్కోవాలి. సుబ్బు అలసిపోయింది. మంచి ఎండలో ఇది అసలు మాకు తెలియని ప్లేస్. సో ఇంకా మా క్లాస్ అమ్మాయిలకి అయితే ఒకటి దొరికింది. 2 షేప్స్ అయితే వేరే అమ్మాయిలకి దొరికింది. సో వాళ్ళైతే విన్నర్ అయిపోయారు. ఆ విన్ అయిన వాళ్ళకైతే కూపన్స్ ఇచ్చారనమాట. వాళ్ళు ఆ కాలేజ్ క్యాంటీన్లో ఫుడ్ కొనుక్కోవడానికి అయితే యూస్ఫుల్ అవుతాయి. తర్వాత మేము ఇంకో గేమ్ ఆడడానికి అయితే వచ్చేసాం అనమాట. అదే గోంగి. ఇది మనందరికీ తెలిసిందే. మన ఇండియాలో అయితే బాగా ఫేమస్ అనమాట. చిన్నప్పుడు అందరూ ఆడే ఉంటారు. అదే మనం ఏమని పిలుస్తామంటే వాటిని రాళ్ళ ఆట అంటాం కదా. మేమైతే మా సైడ్ ఎలా అంటాం, మీ సైడ్ ఎలా అంటారు అనేది కామెంట్ చేయండి. దీనికోసం 10 క్రెడిట్స్ని అయితే పే చేయాలి. వాళ్ళైతే 3 ఛాన్సెస్ ఇస్తారనమాట. 3 ఛాన్సెస్లో మనం అయితే ఒకటి కూడా మిస్ చేయకుండా 4 లాస్ట్ వరకు వచ్చి 4ని ఆ 5ని ఒకేసారి పట్టుకోవాలి. పట్టుకున్నాక వాళ్ళైతే మనకి కూపన్స్ ఇస్తారు. పడేసిందమ్మా. ఆడేది నేనైనా బిందుకి ఎక్కువ ఎక్సైట్మెంట్గా ఉంది. ఎందుకంటే దానికి ఆడడం రాదు. నేను గెలిస్తే ఒక చాక్లెట్ వస్తుందని పాపం ఆశపడుతుంది. సో దానికి చాక్లెట్ కోసమైనా ఆడాలని అనుకుని డిసైడ్ అయ్యాను అనమాట. కానీ ఎంత ఆడుతున్నా సరే అవి ఫింగర్స్ మీద నిలబడట్లేదు. ఎందుకంటే అవి అంత లావుగా ఉన్నాయి. అసలు ఎవరైనా గెలిచారా లేదా అనుకుంటే గెలిచారు. ఇదిగో ఇప్పుడు మా సిఆర్ అయితే ఆడుతుంది. ఇది నాకన్నా దాని 1 కిలోమీటర్ దూరం అయితే తీసుకుతుంది అనమాట పైకి. తర్వాత మళ్ళీ నేను గివప్ ఇవ్వకుండా మళ్ళీ వచ్చాను. మళ్ళీ ఆడదామని ఎంత ట్రై చేసినా అదైతే పనవట్లేదు అనమాట. అసలు ఎవరైనా గెలిచారా లేదా అని అడిగితే వాళ్ళు గెలిచారని చెప్తున్నారు. ఎవరైనా చెప్తుంటే బాయ్స్ అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ చేతులు కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి సరిపోతాయి. కూపన్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోయినాయి అంట. మాకు ఆ చాక్లెట్స్ ఇస్తా అని చెప్పారు. ఇంకా ఆ చాక్లెట్స్ కోసమైనా ఆడదామని అనుకుంటే అవి అసలు పనవట్లేదు. ఇంకా లాస్ట్ ఇన్నిసార్లు అయితే మొత్తానికి నేనైతే దీన్ని ఒక 10 టైమ్స్ అయితే మళ్ళీ వచ్చి ఆడుంటాను. ఎన్నిసార్లు ఆడినా సరే అవైతే నిలబడట్లేదు. వాళ్ళు కూడా చూసి నవ్వుతున్నారు. సరే ఇంకా చిరాకు వచ్చి నేను నెక్స్ట్ గేమ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇదే మనందరికీ ఇష్టమైన రెడ్ లైట్ గ్రీన్ లైట్ గేమ్ అనమాట. మీకు స్క్విడ్ గేమ్స్లో ఏ గేమ్ ఇష్టం అనేది కామెంట్ చేయండి. దీన్నైతే మేము స్క్విడ్ గేమ్లో ఉన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అలా లేదు. కానీ ఇది కూడా భలే క్రియేటివ్గా కొత్తగా భలే ట్రై చేశారనమాట. సర్కిల్స్, స్క్వేర్స్ అవి గీసి దాని లోపల యారోస్ దగ్గర బాల్స్ అయితే పెట్టారు. ఆ బాల్స్ని మనం ఆ బొమ్మ అటు ఇటు తిరిగేలోపు వెళ్ళి రెడ్ లైట్ గ్రీన్ లైట్ అని చెప్తా ఉంటుంది. ఆ బాల్స్ని అయితే కలెక్ట్ చేసుకుని అక్కడ పెట్టిన గ్లాసెస్ని అయితే పడగొట్టాలన్నమాట ఆ బాల్స్ తోటి. సో ఆ బొమ్మకైతే దొరకకుండా వెళ్ళాలి. అది కూడా భలే క్రియేటివ్గా వాళ్ళైతే చేశారు. ఆ బొమ్మని స్క్రీన్లో ఒకటి కింద ఒక బొమ్మ కనిపిస్తుంది కదా, అదనమాట. బిందు అయితే బాగా లాస్ట్ వరకు వచ్చింది కానీ టైం అంతా అక్కడే అయిపోయింది. తర్వాత మన సుబ్బు గారు అయితే వచ్చారు. బాల్స్ కూడా తీసుకోకుండా మేడం గారు వచ్చేస్తున్నారు గబగబా. సరే వస్తే వచ్చింది, బాగానే ఉంది. లాస్ట్కి వచ్చేసరికి పాపం కంగారు ఎక్కువైపోయింది సుబ్బు. ఆ బొమ్మ తిరిగినప్పుడు కూడా కొట్టేస్తుంది, అందుకే అవుట్ అయిపోయింది. తర్వాత నేనైతే వచ్చాను, గబగబా పరిగెట్టుకుంటూ వచ్చాను అనమాట. ఆ బొమ్మ తిరగడమే ఆలస్యం, నేనైతే పరిగెట్టుకుంటూ వచ్చాను. సో తక్కువ టైంలోనే ఫినిష్ చేస్తాను అనమాట. ఇందులో ఏంటంటే ఎవరైతే తక్కువ సెకండ్స్లో అయితే కొడతారో వాళ్ళకి ప్రైజ్ ఇస్తా అన్నారు. ఏంటనేది లాస్ట్లో ఇస్తానని చెప్పారు. సర్లే అని చెప్పి పక్కకి వెళ్ళిపోయి నెక్స్ట్ గేమ్కి అయితే వచ్చాము మేము. ఇదంతా ఏంటి ఎంత గుంపులుగా ఉన్నారు అని చెప్పి చూడగానే మీకు అర్థమైపోయింటుంది. ఎందుకంటే పంచదార చుట్టూ చీమలు అనమాట. వాళ్ళందరూ అలా ఉన్నారు. పంచదార అనగానే అర్థమైపోయి ఉంటుంది ఇదే డల్గోనా క్యాండీ గేమ్ అనమాట. సో ఆ సూదులు అయితే ఇచ్చారు మాకు. అక్కడైతే సిల్వర్ బాక్సెస్ ఇచ్చారు. ఆ బాక్సెస్ భలే ఉంటాయి కదా. మీకు ఆ బాక్స్లు ఇష్టమా లేదా? నాకైతే చాలా ఇష్టం, చూడగానే బాగా నచ్చినాయి. కానీ ఇక్కడైతే సిల్వర్ ఫాయిల్స్ అయితే ఇచ్చారు. ఒకవేళ బాక్సులు ఇస్తే బాక్స్ పట్టుకెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాను నేను. సో అక్కడ ఇచ్చిన టెక్నిక్ లాగా నేను కూడా దాన్ని కొరుక్కుంటూ అయితే తినేసాను అనమాట. కానీ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది. ఆ కొరుక్కుంటూనే కంప్లీట్ చేద్దామని అనుకుంటే అక్కడైతే ఏకంగా 1 అవర్ అని ఇస్తారు. వీళ్ళు 10 మినిట్స్ కూడా అంతలా ఇవ్వలేదు. సో అక్కడే టైం అంతా అయిపోయింది అని చెప్పారు. సరే ఇంకా ఏం చేస్తాంలే అని చెప్పి దీనికోసం మేమైతే 20 రూపీస్ అనుకుంటా పెట్టాము. ఇంకా క్యాండీ అయితే బాగా నచ్చింది కదా అని చెప్పి కొరుక్కుంటూ తినేసాం అనమాట. వాళ్ళేమో టైం అయిపోయిందని చెప్పారు.
ఆ క్యాండీ అలా తినుకుంటూ ఇంకో దానికైతే వచ్చేసాము. ఇదైతే భలే ఉంది. ఇదే టెంపుల్ రన్ అనమాట. దీన్నైతే జెస్చర్తో అయితే ఆడాలన్నమాట. దాని ముందర నుంచుని భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది మాకు. సో దీంట్లో ఏంటంటే మనం 100 కాయిన్స్ని అయితే కలెక్ట్ చేయాలన్నమాట. అలా కలెక్ట్ చేస్తే ఇంకొకరికి ఫ్రీగా అయితే ఛాన్స్ ఇస్తారు. దీనికోసం 30 క్రెడిట్స్ని అయితే యూస్ చేయాలి. సో మేము ఎంటర్ అయ్యేటప్పుడు 120 క్రెడిట్స్ అయితే యాడ్ చేయించుకోవాలి. అంటే 120 రూపీస్ అనమాట ఫోన్లోని. అందులో నుంచే వీళ్ళందరికీ గేమ్స్ ఆడడానికి పే చేయాలన్నమాట. ఇప్పుడు నేను 100 కాయిన్స్ కలెక్ట్ చేస్తే సుబ్బుదానికి ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు అని అనుకున్నాను, కానీ నా వల్ల కాలేదనమాట. దీనికైతే 3 మినిట్స్ టైం ఇస్తారు. సో ఆ 3 మినిట్స్ టైంలో ఎన్నిసార్లు ఓడిపోయినా సరే మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు వాళ్ళు. అప్పుడు ఆ లోపు మనం అయితే 100 కాయిన్స్ని అయితే కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నా వల్ల కాలేదు కదా, బిందు అయితే వచ్చింది. బిందు కూడా ఆడలేకపోయింది. బిందుకైతే చాలా మంచి ఛాన్సెస్ వచ్చినాయి, దానికి సూపర్ పవర్స్ కూడా వచ్చినాయి. కానీ సుబ్బు దానికి ఇంకో ఛాన్స్ ఇవ్వలేకపోయామన్నమాట. సో దాన్ని పక్కన పెట్టేసి ఇంకో గేమ్కి అయితే వచ్చాము. ఇది మరీ కామెడీ అసలు. 15 సెకండ్స్లో మిస్సింగ్ నెంబర్స్ని అయితే ఎంటర్ చేయాలన్నమాట. దానికి కింద చేస్తాను అన్నారు, కానీ మేము ఓడిపోయామబ్బా. గేమ్ ఆడడానికి వచ్చి ఆడి అలసిపోయారు మా ఫ్రెండ్స్. అలసిపోయారు. ఆడుకోవడానికి మార్నింగ్ అయితే వచ్చామన్నమాట. మార్నింగ్ నుంచి అలానే ఉన్నాం ఏం తినకుండా. సో ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. సో తినడానికి అని చెప్పి అలా బయటకు వస్తే బయట కలర్ సోడా అయితే కనిపించింది. మేము ముగ్గురం 3 కలర్స్లో కలర్ సోడా అయితే కొనుక్కొని తాగేసాము. ఇక్కడే అసలు ఏంటంటే లోపలే ఫుడ్ అంతా లోపల ఇంకా పెద్ద ఫెస్టివల్ లాగా ఉంది. సో లోపలైతే అంతా స్టాల్స్ తోటి వాటితో నిండిపోయిందనమాట. అక్కడ డ్రెస్సులు, స్టాల్స్, బ్రేస్లెట్స్ అన్నీ రకరకాలవన్నీ అమ్ముతూ ఉన్నారనమాట. సో అందులో కొన్ని స్నాక్స్ అయితే కొనుక్కుని తిన్నాము. అప్పటికే ఆకలి తీరింది. సో ఇంకా అలా తిరుగుతూ ఉండగా ఐస్ క్రీమ్స్ అయితే కనిపించినాయి. మన లిక్కీస్ కూడా అక్కడ పెట్టారు. సో మేమైతే వెళ్ళి లిక్కీస్ కొనుక్కుని అలా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉండగా మాకైతే ఒక పిలుపు వచ్చిందనమాట. ఏంటబ్బా పిలుపు అని చూస్తే రెడ్ లైట్ గ్రీన్ లైట్ గేమ్లో నేనైతే విన్నర్ అని చెప్పారు. నేనైతే షాక్ అయిపోయాను. ఆమె నన్ను ఏమడుగుతుందంటే, ఇంతమంది ఉండగా మీరే ఎలా విన్నర్ అయ్యాను అని అడుగుతుంది. నాకు స్క్విడ్ గేమ్స్ అయితే బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో ఆ ఇంట్రెస్ట్ ద్వారా విన్ అయిపోయానని చెప్పాను నేను. సో వాళ్ళైతే అంతమందిలో నేనే విన్ అయ్యాను కాబట్టి నాతో ఫోటో కూడా దిగారనమాట. సో అదే మరి విశేషాలు. మేము గేమ్ ఆడడానికి వచ్చాము. ఆడుతున్నాం పొద్దున్న నుంచి నాన్ స్టాప్గా. గ్రీన్ లైట్ రెడ్ లైట్ గేమ్లో మేమే విన్నర్స్. 200 ప్రైజ్ మనీ మాకు ఫోన్పే చేశారు. మాకు ప్రైజ్ మనీ ఫోన్పే వచ్చింది. మనీ వచ్చాయండి, 200 వచ్చాయండి. 200 గెలుచుకుని వెళ్తున్నాం ఇంటికి.